ఈరోజు మనం చేస్తున్న ఫిట్నెస్ ఛాలెంజ్ ఫ్లటర్ కిక్స్. మరి చేసేద్దామా? చేశాక దాని బెనిఫిట్స్ చూద్దాం అండ్ దాంట్లో మెలకువలు కూడా నేర్చుకుందాం. వెల్కమ్ టు 100 ఫ్లటర్ కిక్స్ ఛాలెంజ్. అంటే ఈ లెగ్తో 50, ఈ లెగ్తో 50 కిక్స్ చేస్తాం. ఎలా చేస్తామో చూద్దాం. స్ట్రైట్గా పడుకోండి. మీ లోవర్ బ్యాక్ ఖచ్చితంగా కింద సర్ఫేస్కి టచ్ అయ్యేటట్టు చూడండి. అండ్ బిగినర్స్ అయితే మీ హ్యాండ్ మీ హిప్ కింద పెట్టండి. రైట్, ఇట్లా. రైట్, పెట్టిన తర్వాత మీ లెగ్స్ కొంచెం ఇలా స్ట్రైట్ కాదు, ఇది స్ట్రైట్ అనుకుంటే మీ లోవర్ బ్యాక్ మాత్రం కింద టచ్ అయ్యేటట్టు చూడండి. రైట్, టచ్ అయింది అనుకున్న తర్వాత మీ లెగ్స్ జస్ట్ ఒక 6 inches కిక్స్ కొడతారు ఇట్లా ఆల్టర్నేటివ్గా, రైట్ ఒకటి లెఫ్ట్ ఒకటి. అండ్ రిలాక్స్ అవ్వకూడదు, కొంచెం హెడ్ లిఫ్ట్ చేయండి లైట్గా అండ్ ఇలా కిక్ చేయండి. రైట్, విల్ డూ దిస్. 1 2 3 అండ్ గో. యా, 100 ఫినిష్ చేసాం. లెఫ్ట్తో 50, రైట్తో 50. ఈ వర్కౌట్ చేసినప్పుడు 3 విషయాలు గుర్తుంచుకోండి. నంబర్ 1, మీరు ఫ్లాట్ సర్ఫేస్ మీద పడుకున్నప్పుడు మీ లోవర్ బ్యాక్కి సర్ఫేస్కి మధ్య గ్యాప్ లేకుండా చూడండి. అక్కడ కానీ ఆర్చ్ ఫామ్ అయ్యి ఇలా గ్యాప్ ఫామ్ అయింది అనుకోండి, ఇలా గ్యాప్ ఫామ్ అయి చేసిందంటే మీ స్పైన్ మీద పడిపోతుంది పెయిన్. రైట్, సో గ్యాప్ లేకుండా చూడండి. అండ్ మీ చేతులు ఎగ్జాక్ట్గా మీ హిప్ కింద పెడితే మీకు ఆ గ్యాప్ అనేది లేకుండా ఉంటుంది అనమాట. అందుకే హిప్ కింద పెట్టమన్నాను. నెక్స్ట్, సెకండ్ థింగ్, లెగ్స్ లిఫ్ట్ చేసినప్పుడు ఇలా పైకి లిఫ్ట్ చేసేయకుండా జస్ట్ 6 to 12 inches లైట్గా ఇలా, ఆ హైట్ సరిపోతుంది. మరీ ఎక్కువ ఇలా లేపేయకుండా జస్ట్ కింద పెట్టేయద్దు, పైకి లిఫ్ట్ చేయండి. చిన్న చిన్న కిక్సే కొట్టండి. 6 to 12 inches చాలు, అంతకు మించి ఎక్కువ హైట్ కిక్ చేయొద్దు. నెక్స్ట్, థర్డ్ థింగ్ ఏంటంటే బ్రీతింగ్ హోల్డ్ చేసి చేయొద్దు. కంట్రోల్డ్ బ్రీత్ తీసుకుంటూ రిలాక్స్డ్గా ఉంటూనే చేయండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ టిప్ చాలా ఇంపార్టెంట్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఇలాంటి కంటెంట్ నా నుంచి వస్తూ ఉంటుంది కదా. మరి మీరు చెయ్యాలా, చూడాలా, ఎంతో కొంత చిన్న మోటివేషన్ రావాలా, లేదు అంటే ఏం చేయాలని ఆలోచించుకుంటా బాగానే ఉంది ఇది వర్కౌట్ చేద్దాం అని మీకు అనిపించాలా. అలా అనిపించాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇందాక చెప్పడం మర్చిపోయాను, హెడ్ ఎలా పెట్టాలి? ఫ్లాట్గా పెట్టే కన్నా కొంచెం లిఫ్ట్ చేయండి. ఐ మీన్ టు సే, ఇలా ఫ్లాట్గా ఉండి లేదా ఇలా చేసే కన్నా కొంచెం హెడ్ లిఫ్ట్ చేస్తే యూ విల్ బీ ఏబుల్ టు ఫీల్ యువర్ లోవర్ యాబ్స్. సో మెయిన్గా ఈ ఎక్సర్సైజ్ లోవర్ అబ్డామిన్ టార్గెట్ చేస్తుంది కాబట్టి, లోవర్ యాబ్స్ టార్గెట్ చేస్తుంది కాబట్టి యూ కుడ్ ఫీల్ ఇట్. అప్పుడే సైనింగ్ ఆఫ్ కాదు, ఈవేళ దాని బెనిఫిట్స్ చెప్తాను ఫ్లటర్ కిక్స్ చేయడం వల్ల. వినండి. ఫ్లటర్ కిక్స్ ఛాలెంజ్ చేశారు, దానివల్ల బెనిఫిట్స్ ఏంటో తెలుసా? చాలా ఉన్నాయి బ్రో. ఫస్ట్, స్ట్రాంగ్ కోర్ అండ్ లోవర్ యాబ్స్. నీ లోవర్ యాబ్స్ని పక్కాగా టార్గెట్ చేస్తుంది అండ్ కోర్ ఎండ్యూరెన్స్ పెరుగుతుంది. అండ్ 6 pack ఒకవేళ నువ్వు ట్రై చేస్తూ ఉంటే కనుక ఫ్యాట్ లాస్తో పాటు మీరు ట్రైన్ చేస్తే భలే ఉంటుంది. 6 packs తొందరగా వస్తాయి. అంటే దాంతోపాటు చాలా చేయాల్సి ఉంటుంది, అది నాకన్నా మీకే బాగా తెలుసు. అండ్ హిప్ ఫ్లెక్సర్ అండ్ టై స్ట్రెంగ్త్. సో హిప్ ఫ్లెక్సర్ స్ట్రెంగ్తన్ అవుతాయి, లెగ్ కంట్రోల్ మీకు వస్తుంది, అండ్ ఫ్యాట్ బర్నింగ్ అండ్ ఈపీఓసి ఎఫెక్ట్. అంటే ఎక్సెస్ పోస్ట్ ఆక్సిజన్ కన్జంప్షన్ మనం మాట్లాడాం కదా. కొన్ని ఎక్సెల్ ఏంటంటే మనం వర్కౌట్ చేసిన తర్వాత కూడా దే ఇన్సిస్ట్ యువర్ బాడీ టు టేక్ ఆర్ కన్జ్యూమ్ ఆర్ యూజ్ మోస్ట్ ఆఫ్ యువర్ ఎనర్జీ. సో అలాంటి ఎక్సర్సైజ్ అనమాట ఇది. సో ఫ్యాట్ బర్నింగ్ తొందరగా అవుతుంది, మీరు తొందరగా 6 pack రెడీ అవుతారు. అండ్ బెటర్ పోస్చర్ అండ్ స్టెబిలిటీ. అంటే మీ స్టాండింగ్ పోస్చర్ కానీ, సిట్టింగ్ పోస్చర్ కానీ, మీ స్పైన్ సపోర్ట్ కానీ ఇంప్రూవ్ అవుతాయి ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల. అండ్ ఎటువంటి ఎక్విప్మెంట్ అవసరం లేదు మీకు. అండ్ ఈ చేస్తున్నప్పుడు మీ హిప్ ఫ్లెక్సర్స్తో పాటు మీ టై మజిల్ లైక్ క్వాడ్రిసెప్స్ కూడా ట్రైన్ అవుతాయి. సో మీ లెగ్స్ కూడా షేప్లోకి వస్తాయి. ఇంకేం కావాలి? ఇన్ని టిప్స్ చెప్పాను, ఇంకెందుకు ఆలస్యం? ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో అవ్వండి. మన దగ్గర నుంచి అప్పుడప్పుడు ఇలా ఫిట్నెస్ పిల్స్ వస్తుంటాయి మీకు. ఫ్లటర్ కిక్స్ కరెక్ట్గా చేయడం, మిస్టేక్స్ కూడా చెప్పాను. లోవర్ బ్యాక్ దగ్గర ఆర్చ్ ఫామ్ అవ్వకూడదు. సెకండ్, ఇది ఊపేయకుండా కంట్రోల్గా ఊపండి. నెక్స్ట్, బ్రీత్ కూడా కంట్రోల్గా చేయండి. ఇంకా ఫైనలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.
ఉంటా, రేపు కలుద్దాం. సైనింగ్ ఆఫ్, వికాస్.